హరి ఓం. ఈరోజు మనం ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కాలంగా చేస్తున్నప్పటికీ ఆ పరిపూర్ణ ఆనంద స్థితి, అదే బ్రహ్మానంద స్థితి, ఆ పూర్ణ శాంతి, ఇవన్నీ కూడా పొందలేకున్నారు. అలా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నప్పటికీ ఆ స్థితిని పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ ప్రశాంత స్థితిని, ఆ ఆనంద స్థితిని పొందాలి. పొందడం అంటే ఎప్పుడో కొన్ని క్షణాలు పొందడం కాదు, ఎల్లప్పుడూ అనుక్షణము ఆనందంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. మన పనులన్నీ కూడా ప్రశాంతంగా ఉండి ఆనందంగా ఉండి చేసుకోవాలి. తాత్కాలిక ఆనందం, తాత్కాలిక శాంతి, తాత్కాలికంగా ప్రశాంతత పొందడం ఇలా కాకుండా దానికోసమే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించేది. అయినప్పటికీ ఆ స్థితిని పొందలేక మధ్యలో డైవర్ట్ అయిపోతున్నారు. అంటే షిరిడి సాయిబాబా ఒక సందర్భంలో చెప్తాడు, కొన్ని మామిడికాయలు పూతగా ఉన్నప్పుడే రాలిపోతాయి, కొన్ని పిందిలిగా ఉన్నప్పుడే రాలిపోతాయి, కొన్ని కాయలుగా రాలిపోతాయి, చివరిగా కొన్ని మాత్రమే పండ్లుగా తయారయ్యి రాలిపోతాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సాధన చేస్తూనే ఉన్నారు. కానీ ఆ బ్రహ్మానంద అనుభూతి, ఆ స్థితిని పొందలేకున్నారు. దీనికి గాను మనం ఏ విధంగా ప్రతినిత్యం మన సాధనతో పాటు ఈ సంకల్పాలు చెప్పుకున్నట్లయితే మనం ఆ సంకల్పంలో స్థిరమయ్యి ఆ బ్రహ్మానంద స్థితికి తీసుకుపోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆ సంకల్పాలు చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పుకుందాం. ముందు మనం శారీరకంగా రిలాక్స్ అవ్వాలి, తర్వాత మానసికంగా రిలాక్స్ అవ్వాలి, ఆ తర్వాత మనం ఆత్మపరంగా శాంతిని పొందుతాం. ఆత్మపరంగా శాంతిని పొందినప్పుడే మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. అది ఏమానందం అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే బ్రహ్మ అంటే ఇంకంతకన్నా గొప్ప వేరేది లేదు అని. అందుకోసం ఇంక అల్టిమేట్ ఎక్స్టసీ అంటారు, అంటే ఆనందం. అందుకోసం దాన్ని బ్రహ్మానందం అన్నారు. ఆ బ్రహ్మానందం ఎలా ఉంటుందయ్యా అంటే ఎవరికి వారు అనుభవించాల్సిందే. అందుకే ఋషులు దాన్ని వర్ణన అతీతం అన్నారు. అంటే వర్ణించలేము, ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుందని. ఇప్పుడు మనం పంచదార అంటే చక్కెర నోట్లో వేసుకుంటే ఎలా ఉందంటే తీయగా ఉంది అంటాం. ఆ తీయదనం ఎట్లా ఉంటుంది అంటే చెప్పగలమా? అది అనుభూతి చెందిన వారికి మాత్రమే తెలుస్తుంది. అలాగే ఈ బ్రహ్మానంద అనుభూతి అనేది కూడా పొందిన వారికి, ఎవరికి వారికే ఆ ఆనందం తెలుస్తుందే కానీ అది వర్ణింపడానికి వీలు కాదు అని ఋషులు చెప్పారు. అయితే ఈ బ్రహ్మానందం ఎలా పొందాలయ్యా అని అంటే బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం అన్నారు. అంటే ఆ బ్రహ్మానందం, ఆ పరమసుఖదం అనేది కేవలం జ్ఞానమూర్తి, అంటే కేవలం జ్ఞానంతోనే, అంటే మనం ఆత్మజ్ఞానంతోనే అది పొందుతాం. అయితే ఈ సాధనలు చేసుకున్నప్పటికీ సరైన సంకల్పాలతో చేయడం వలన ఇంకా త్వరితంగా ఆ స్థితిని పొందుతారు. ఎందుకంటే జీవితకాలం సాధనలు చేస్తుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం రైస్ అనేది, అన్నం అనేది వండుతూ ఉన్నాము. అది వండుతానే ఉంటే అది తినేది ఎప్పుడు, ఆనందాన్ని అనుభవించేది ఎప్పుడు. అలాగే మనం ఏదో సాధనలు, అది జపమైనా అవ్వచ్చు, ధ్యానమైనా అవ్వచ్చు, పూజలు అయినా అవ్వచ్చు, ఈ సాధన చేస్తూ ఉంటే ఆ ఆనంద స్థితి, ఆ పరిపూర్ణ ఆనంద స్థితి, నిత్య ఆనంద స్థితి మనం పొందాలి కదా. అది ఎప్పుడు మన ఆయుష్ తరిగిపోతూ ఉంది కదా ప్రతిదినము. కాబట్టి మనకి మనం చెక్ చేసుకోవాలి. కొందరు కళ్ళు మూసుకొని గంటలు అలాగే విడిపోతారు. అంటే
కళ్ళు మూసుకొని అలా ఉండిపోతున్నారు అంటే కళ్ళు మూస్తేనేనా దైవం? కళ్ళు తెరిస్తే దైవం లేడా? కళ్ళు మూచినా కన్ను తెరిచినా దైవం ఉన్నాడు. కాకపోతే నీ సాధనలో మనసు ప్రాథమిక దశలో అంతర్ముఖం కావడానికి ఆ సాధన చెప్పారు. అంతేగాని జీవితకాలం నేను కళ్ళు మూసుకొని ఉంటాను, మూల కూర్చుంటాను అనో, లేదా ఏదో జపం పూజలు ఇవే చేసుకుంటాను అంటే ఆ పరిపూర్ణ ఆనందస్థితి పొందలేరు. ఎప్పుడైతే మనిషి టెన్షన్గా, స్ట్రెస్లుగా, ఈ ఉద్రిక్తత భావనతో నెగిటివ్గా ఆలోచిస్తున్నా, భయంగా ఉన్నా, అప్పుడంతా కూడా మన బ్రెయిన్లో ఈ న్యూరో సిస్టంలో నెగటివ్ కార్టిజాల్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అంత కన్ఫ్యూజన్గా ఉండడం, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ కార్టిజాల్ ఎక్కువగా రిలీజ్ అయిన వల్లే షుగర్లు, బీపీలు ఇవి కూడా వస్తున్నాయని చెప్పి ఈరోజు మనకి మెడికల్ సైన్స్ చెప్తుంది. అయితే మనకి సెరోటిన్ అనే కెమికల్ రిలీజ్ కావాలి, అప్పుడు దానివల్ల ఆనందం ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు. అయితే ఆ ప్రశాంతంగా మనం పెట్టుకునే విధానం మనకు తెలియట్లేదు. ఈ సాధన చేస్తున్నప్పటికీ కూడా టెంపరీగా ఉంటున్నారు, ఆ ప్రదేశాన్ని బట్టి శాంతి పొందుతున్నారు, అంటే ప్రశాంతత. కాబట్టి మనకి ఆ నెగిటివ్ కార్టిజోల్ కాకుండా ఈ సెరోటిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుండాలి, అప్పుడు ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరు ఇంటర్వ్యూ వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? భయంగా టెన్షన్గా ఉంటారు. ఆ వచ్చినవి కూడా మర్చిపోయి కన్ఫ్యూజన్ ఏదో చెప్పేస్తుంటారు. ఒకసారి ఆ తెలిసిన విషయం కూడా బ్లాంక్ అయిపోద్ది, మర్చిపోతారు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ నెగిటివ్ కార్టిజోల్ తప్పు. నెగిటివ్ కార్టిజోల్ రిలీజ్ అయినందువల్ల. ఎందుకంటే వాళ్ళు భయం, టెన్షన్ ఉద్రిక్తూ ఉన్నారు, అప్పుడు ఆ నెగిటివ్ కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. అట్లా మనం ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మనం ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటే అవి మనకి బాడీ మీద అఫెక్ట్ అయ్యి షుగర్లు, బీపీలు, ఇట్లా హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రశాంతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. ఎప్పుడైతే మనం శాంత మనసుతో ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఆనందం అనేది వస్తుంది. అయితే ఈ ఆనందం అనేది బయటని సంపాదించుకునేది కాదు, అది లోపల నుంచి ఊరాలి, ప్రొడ్యూస్ అవ్వాలి. ప్రొడ్యూస్ అవ్వాలంటే దానిపై మనం టచ్ చేయాలి, అంటే మన మనసు ఆ స్థితిలోకి వెళ్ళాలి, లీనం అవ్వాలి. అందుకే ఈ సాధన చేస్తున్న వాళ్ళు కూడా మధ్యలో ఇంద్రియాలకు లోబడి డైవర్ట్ అయిపోతుంటారు. ఉదాహరణకు మనం విశ్వామిత్రుడి విషయం తీసుకున్నామంటే, అంత సాధన చేస్తున్నప్పటికీ మేనక కలవగానే ఆయన సాధన డైవర్ట్ అయ్యి పక్కెళ్తాడు. అంటే మనం ఆ క్షణిక ఆనందాల కోసం చూసుకుంటే ఈ శాశ్వత ఆనందాన్ని ఇచ్చే సాధనని పోగొట్టుకోవాల్సి వస్తుంది. పైగా ఆనందాలకి, ఆ క్షణిక ఆనందాలకి బానిస కావాల్సి వస్తుంది. మనం బానిసగా ఉండాల్సి వస్తుంది, ఎక్కడ జరిగితే అక్కడ అన్నట్లుగా. ఎప్పుడు కూడా మనం బానిసగా జీవిస్తే ప్రశాంతంగా జీవించలేం, స్వేచ్ఛగా జీవించాలి. ఆ స్వేచ్ఛగా జీవించాలి అని అంటే మనం చేసే ఈ సాధన ద్వారా, ఇప్పుడు చెప్పబోయే సంకల్పాల ద్వారా ఆ స్థితిని అనుభవించి ఆ ఆనంద స్థితిని, అంటే బ్రహ్మానంద స్థితిని పొందాలి. అయితే ఈ బ్రహ్మానంద స్థితి ఎలా ఉంటుందా అంటే ఎవరు వర్ణించలేమన్నారు కదా, వర్ణన అతీతం అనేసారు ఋషులు. అయితే మనకు తెలిసిన అనుభవంలో అందించడానికి ఓషో రజనీష్ ప్రయత్నించాడు. అంటే సంభోగ సమయంలో ఒక క్షణకాలం పాటు మీరు పొందే అనుభూతి ఎలా ఉంటుందో దానికి 1000 రెట్లుగా ఉంటుంది ఈ బ్రహ్మానందం, ఆత్మానందం, నిత్యానందం అనేది. అంటే ఆ బ్రహ్మానంద స్థితికి చేరుకుంటే ఇంకా ఈ ప్రాపంచిక విషయ ఆనందాలన్నీ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది ఎంతో కాలంగా సాధన చేస్తున్నప్పటికీ
ఆ స్థితిని పొందక ఏదో కొంత జ్ఞానం, మిడిమిడి జ్ఞానం సంపాదించి అదే ఇతరులకు కూడా చెప్తూ ఇంద్రియాలకు లోబడిపోతున్నారు. ఇంకొద్దిగా ప్రయత్నం చేశారంటే ఆ శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు. ఈ పై ఆనందాలతో మనం వాటికి బానిసలైపోతుంటాము. బానిస బతుకు అంటే ఎప్పుడు కూడా అశాంతి. ఎవరు ఇష్టపడం కదా బానిస బతుకు అంటే. సో ఆ స్వేచ్ఛాయుతమైన జీవితం పొందడం కోసం మనకి ఆధ్యాత్మిక సాధనలో చెప్పున్నారు. సరే, ఇప్పుడు మన ఉనికి బాహ్యంగా అంటే శారీరపరంగా ముందు రిలాక్స్ అవ్వాలి. అదేంటి? మన శరీరంలో మనమే ప్రవేశించి మన యొక్క ప్రతి భాగం తల నుంచి కాలి పాదాల వరకు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, నా శరీరం రిలాక్స్ అవుతూ ఉంది, ప్రశాంతంగా ఉంది అని మీ శరీరంలోకి మీరే ప్రవేశించి ఒక్కొక్క అవయవాన్ని చూసుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ రండి. అప్పుడు శారీరకంగా కొంత ప్రశాంతత వస్తుంది. తర్వాత శరీరం తర్వాత మనస్సు, అంటే ఏకదమని మనం మనసు మీద పోకుండా ముందు శరీరపరంగా చేసుకుంటూ రావాలన్నమాట. తర్వాత మానసికంగా నా మనసు ఎల్లప్పుడూ నా మాట వింటుంది. ప్రస్తుతం ఈ నాకు ఉద్రిక్తత కలిగించే విషయాలు, టెన్షన్ కలిగే విషయాల్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఆలోచన పరంగా ప్రశాంతంగా ఉంటున్నాను ఈ క్షణం అని చెప్పి అనుకుంటే మెల్లమెల్లగా అది ప్రశాంతత ఇస్తుంది. మనసు కూడా శాంతపరుస్తుంది. శరీరం తొందరగా కాకపోయినా కూడా కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ అది కూడా శాంతపడుతుంది. ఇక హృదయం దగ్గరికి వస్తే మన భావాలన్నీ కూడా పాజిటివ్గా చెప్పుకుంటాం. ఏదైనా ఒక పని గురించి ఆలోచిస్తున్నాము, ఆ పని సక్రమంగా నెరవేరుతుంది, నాకు అనుకూలంగా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ కూడా మనం మన ఉనికి బాహ్యంగా చేసుకునేవి, ఈ ప్రాథమికంగా. అయితే ఇప్పుడు మనం ఇంతకాలంగా ఆధ్యాత్మిక సాధన చేసుకున్నప్పటికీ ఆ స్థితిని పొందలేకపోతున్నాం అని అంటే మీరు చేసే సాధనలు, అది ధ్యాన సాధనలైనా జప సాధనలైనా ఏ సాధనలైనా కూడా వాటికి ఈ సంకల్పాలని జత చేయండి. అంటే ఈ సంకల్పాలన్నీ కూడా మన సత్యాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. సత్యము అని అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఇక్కడ శరీరపరంగా నీవు ఒక నాటకీయంగా ఒక పాత్రను పోషిస్తున్నావు. నీ పాత్రకి అనుగుణంగా మిగతా పాత్రలన్నీ కల్పించబడ్డాయి. ఒకే చైతన్యం అందరిలో ఉంది అనే విషయాలు సత్యం. కాబట్టి ఇప్పుడు మనం సంకల్పం ఏం చేసుకుంటామంటే, మొదటిగా ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు ఏ సాధనైనా చేయండి, ఆ సాధనకు ముందు ఈ సంకల్పాలు చేసుకోవాలి. నేను ఈ శరీరం కాదు, ఆత్మని. అంటే ఈ శరీరాన్ని, మనసుని నడిపిస్తున్న ఒక శక్తిని, ఎనర్జీ బీయింగ్ అని మొదట సంకల్పం చేసుకోవాలి. తర్వాత నాకు నా ఆలోచనలకి ఏ సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను నాటకీయంగా వ్యవహరిస్తున్నాను, ఆ నాటకానికి సంబంధించిన ఆలోచన మాత్రమే చేస్తున్నాను. అంటే ఇప్పుడు సినిమా యాక్టరు షూటింగ్లో ఆ సినిమా సబ్జెక్టు తగ్గ ఆలోచనలు, మాటలు, డైలాగులు చెప్తాడు. తర్వాత ఇంటికి పోతే, రియల్ లైఫ్లోకి పోతే అవన్నీ కూడా ఆయనకి సంబంధించినవి కావు. ఆ విధంగా మీరు రెండవ సంకల్పం, నేను వేరు, నా ఆలోచనలు వేరు, నా ఆలోచనలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు భావయుక్తంగా దాన్ని ఒక మెకానికల్గా ఒక టేప్ రికార్డర్లాగా చెప్పేయడం కాకుండా భావయుక్తంగా విచారిస్తూ మనసులో ఈ సంకల్పాలు చెప్పాలి. మొదటగా నేను శరీరం కాదు, ఆత్మని. రెండవది నేను వేరు, నా ఆలోచనలు వేరు, నాకు నా ఆలోచనకి సంబంధం లేదు.
నాటకీయంగా వ్యవహరిస్తున్నాను. మూడవది, విశ్వం అంతటా నేనున్నాను. నేను ఇతరులను ప్రేమిస్తున్నానంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను ఇతరులను ద్వేషిస్తున్నానంటే నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. అంటే నేనే అంతటా ఉన్నాను అని విచారం చేసుకుంటూ ఈ సంకల్పం చేయాలి. నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నాను, నేను శరీరం కాదు ఆత్మని. నెంబర్ 2, నేను వేరు, నా ఆలోచనలు వేరు, నాకు నా ఆలోచనలకు సంబంధం లేదు. మూడవది, నేను అంటే ఎనర్జీగా ఈ విశ్వం అంతా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అన్నిట్లోనూ ఉన్నాను అనే ఈ సత్య సంకల్పాలు ప్రతిరోజు ఈ 3 విచారణ భావంతో ఈ 3 చెప్పుకోవాలి. ప్రతిరోజు నిద్ర లేవగానే మీరు చేసే సాధనకు ముందుగా ఈ భావన చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలి సత్యాన్ని. సత్యాన్ని గుర్తుకు తెచ్చుకోకుండా ఈ మిథ్యా నేను అంటారు, డూప్లికేట్ నేను అంటారు. అంటే డ్రామాటికల్లీగా మనం చేసే ఈ నేను, నామరూపాలతో కూడుకున్న నేనుని, దీంట్లో ఉండి ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఆ బ్రహ్మాండ స్థితిని, ఆ కైవల్య స్థితిని పొందడం కష్టం. అందువల్ల మనం ఏ సాధన చేస్తున్నప్పటికీ ఈ సత్య సంకల్పాలని భావన విచారిస్తూ ఈ సంకల్పాలు 3 చెప్పుకున్నట్లయితే మీరు త్వరితగతిన ఆ బ్రహ్మాండ స్థితికి, ఆ పరిపూర్ణ అన్న స్థితికి, అదేవిధంగా ఆ స్వేచ్ఛాయుతమైన జీవితానికి చేరుకుంటారు. ఎందుకు స్వేచ్ఛగా జీవిస్తారని చెప్తున్నామంటే ఇక్కడ ఎప్పుడైతే మనిషి ఆ ఇంద్రియ వశములైన ఆనందాల నుంచి, ఇంద్రియ సంబంధించిన ఆనందాల గురించి బయటపడి శాశ్వత ఆనందాన్ని పట్టుకున్నారంటే అప్పుడు స్వేచ్ఛగా జీవిస్తారు. అలాగే మీరు ఆత్మస్థితిలో ఉండగలిగితే మీకు మరణ భయం పోతుంది. ఈ మరణ భయము, ఈ ఇంద్రియ సంబంధించిన భయాలు పోయాయనంటే మీరు స్వేచ్ఛగా జీవించగలరు, నిర్భయంగా జీవించగలరు. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడూ మీరు కోరుకునే ఆ ప్రశాంత జీవితాన్ని జీవించడం సాధ్యపడుతుంది. కాబట్టి ఈ 3 సంకల్పాలని ప్రతినిత్యం ఆ భావంతో విచారం చేస్తూ మీ సాధనని కొనసాగించండి. అప్పుడు ఆ సాధన చేయవలసిన అవసరమే లేకుండా అదే మీరైపోతారు. ధ్యానము, ధ్యేయము 3 ఒకటి అవ్వాలి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఆ విధంగా సంకల్పాలు పెట్టుకొని సాధన చేస్తే అదే మీరైపోతారు. కాబట్టి ఇక మీదట ఇప్పుడు మనం చెప్పిన ఈ విషయాన్ని ఉపయోగించుకొని మీరు కూడా త్వరితగతిన జీవితకాలం సాధనలు అంటూ ఆ సాధన మరుగున పడిపోకుండా త్వరితగతిన ఆ స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, హరి ఓం తత్సత్.